మధ్యకాలంలో ఏదో ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక పెద్దాయన అంటున్నారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం కోసం వచ్చాడు గానీ, ద్రౌపదిని రక్షించడం కోసం రాలేదు అన్నాడు. మరి ఆయనకి ధర్మానికి, భక్తుడి యొక్క రక్షణకి తేడా తెలుసో లేదో నాకు తెలియదు కానీ, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పిన మాట, నీ అవతారాలు ఎందుకెత్తుతావయ్యా అనంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదట నా అవతారం దేనికోసం ఉంటుంది? భక్తులని కాపాడటం కోసం. దాంట్లో చెప్పిన మాట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఒకవేళ ఈ ప్రాసెస్ చేయటంలో వారిని సంహరించాల్సి వచ్చినా, శిక్షించాల్సి వచ్చినా అది కూడా చేస్తాను. దానివల్ల ధర్మం స్థాపించబడుతుంది. ద్రౌపదిని కాపాడటం శ్రీకృష్ణుడి ధర్మం, భక్తుడిని కాపాడటం భగవంతుడి ధర్మం. భక్త రక్షణ, ధర్మము రెండు వేరు కాదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ధర్మం గురించి, భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే భక్తుడి నుంచి ధర్మాన్ని వేరు చేశామో, ధర్మం ఉనికి ఉండదు, భక్తుడి ఉనికి ఉండదు. ఇలాంటి మాటలు చెప్పేవారిని ప్రోత్సహించడం కూడా మనం చేస్తున్న తప్పు. తెలుసో తెలియకో మనం అలాంటి తప్పులు చేస్తున్నాం. కానీ ప్రహ్లాదుడి చరిత్ర చెప్తోంది. ప్రహ్లాదుడి చరిత్ర మనకు చెప్తున్నది ఏంటనంటే, నరసింహస్వామి అవతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే. నరసింహస్వామి అవతారం ప్రహ్లాదుని కాపాడుకోవటం మాత్రమే. నరసింహస్వామి యొక్క అవతారం ప్రహ్లాదుని హక్కున చేర్చుకోవటం కోసం మాత్రమే. ఒక భక్తుడిని కాపాడటం కోసమే భగవంతుడు ఒక స్పెషల్ అవతారం ఎత్తాడు. ఇంతకు మించి నాకు వేరే ధర్మము లేదు, భక్త రక్షణే నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇది మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. అందరూ వద్దన్నా ఆశ్రయించిన విభీషణుడికి నేను ఆశ్రయం ఇచ్చే తీరతాను అని చెప్పిన రాముడైతే ఏంటి, పాండవుల కోసం అనేక నిందలను భరించిన కృష్ణుడైతే ఏంటి, ఏ అవతారాన్ని చూసినా భక్తుడిని కాపాడటమే ప్రధాన ప్రయోజనము. అదే భగవంతుడి ధర్మము.